ఐపీఎల్ ఆప్షన్ 2026లో ఎపిసోడ్ 2 కాస్త సీరియస్ స్టఫ్ లోకి వెళ్ళిపోదాం. బికాజ్ ఇవాళ రెండు టీమ్స్ గురించి మాట్లాడబోతున్నాను. సన్ రైజ్ హైదరాబాద్ వీళ్ళు ఆప్షన్ లో ఏం చేశారు, చాలా మంది ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ గా ఉన్నారు. కొంతమంది డైహార్డ్ సపోర్టర్స్ వీళ్ళు మామూలు ఆప్షన్ చేయలేదు, రచ్చ రంబలా చేశారంటున్నారు. ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది, దాని గురించి మాట్లాడుకుందాం. అలాగే గుజరాత్ టైటన్స్ వీళ్ళు ఎక్కువ పిక్స్ చేయలేదు, ఆల్రెడీ స్క్వాడ్ బాగుండింది. కానీ ఇప్పుడు స్క్వాడ్ ఎలా ఉంది కొత్త ఎడిషన్స్ తర్వాత, అఫ్ కోర్స్ ప్లేయింగ్ 11s ఎలా ఉండొచ్చు దాని గురించి కూడా కాస్త మాట్లాడుకోవాలి. కాబట్టి లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. సన్ రైజ్ హైదరాబాద్ అండ్ గుజరాత్ టైటన్స్ టీమ్స్ కవర్ చేద్దాం. మిగతా టీమ్స్ వాళ్ళు శాపనార్థాలు పెట్టకండి. ఒకే రోజు అన్ని టీమ్స్ కవర్ చేయలేం కదా, 10-15 నిమిషాల కంటే పొద్దుగా వీడియో అంటే మీరు చూడరు కదా. అందుకని రెండు టీమ్స్ పెట్టుకుంటున్నా. పెద్ద టీమ్స్ అని కలిపి పెట్టేసి తర్వాత వీడియోస్ ఎవరు వస్తారు, ఫ్యాక్ట్ చెప్పేస్తున్నా రైట్ నో. ఇవాళ మన సన్ రైజ్ హైదరాబాద్ విచ్ ఇస్ ది తెలంగాణ ఆంధ్ర వన్ ఆఫ్ ద ఫేవరెట్ టీమ్స్, అది అండ్ గుజరాత్ టైటన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో సన్ రైజ్ హైదరాబాద్ తో స్టార్ట్ చేద్దాం. వీళ్ళు ఏ ప్లేయర్స్ ని ఆప్షన్ తీసుకున్న దానికంటే ముందర వీళ్ళకి ఎలాంటి ప్లేయర్స్ అవసరం ఉండింది బిఫోర్ వి వెంట్ ఇంటు ది ఆప్షన్ అంటే, దే నీడెడ్ వన్ ఫారెన్ ఆల్రౌండర్, దే నీడెడ్ వన్ వెరీ గుడ్ ఫాస్ట్ బౌలర్ అండ్ దే ఆల్సో నీడెడ్ ఎ స్పిన్నర్. ఈ ఫాస్ట్ బౌలర్ ఫారినర్ అయినా ఇండియన్ అయినా పర్లేదు, కానీ హై క్వాలిటీ ఫాస్ట్ బౌలర్ అవసరం ఉండింది అండ్ మంచి స్పిన్నర్ కూడా అవసరం ఉండింది. చేశారా? చేసినట్టే ఉన్నారు కానీ చేయలేదు. బాగుంది కానీ బాగాలేదు, బాగానే ఉంది కానీ ఇంకా బాగుండొచ్చు. ఎందుకంటే ఆల్రౌండర్లో లియం లివింగ్స్టన్ తీసుకున్నారు కానీ ఎక్కడ ఆడిస్తారన్న క్వశ్చన్ మార్క్ వస్తుంది, రైట్? జాక్ ఎడ్వర్డ్స్ కూడా తీసుకున్నారు, తనైతే బ్యాకప్కి బ్యాకప్పే, డౌట్ లేదు దాంట్లో. ఫాస్ట్ బౌలర్ అంటారా, తీసుకోలేదు. వాళ్ళ మెయిన్ ప్రాబ్లమే లాస్ట్ సీజన్లో బౌలింగ్ అటాక్ సరిగ్గా లేకపోవడం, ఫాస్ట్ బౌలర్ సరిగ్గా లేకపోవడం, పవర్ ప్లేలో రన్స్ ఎక్కువ ఇవ్వడం, డెత్ ఓవర్స్ రన్స్ ఎక్కువ ఇవ్వడం. దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది చేసినట్టుగా అట్లీస్ట్ రైట్ నౌ ఆన్ పేపర్ అనిపించట్లేదు. ఎందుకో విల్ గెట్ టు దట్, బేర్ విత్ మీ. స్పిన్నర్స్ ని కూడా తీసుకున్నారు కానీ అగైన్ రవి బిష్ణోయ్ లాంటి స్పిన్నర్స్ వైపు ఎందుకు వెళ్ళలేదు అని ఒక ప్రశ్న ఉంటుంది. సరే, వీళ్ళు యాక్చువల్లీ ఆప్షన్ లో చాలా బాగా చేసింది ఏంటి తెలుసా? చెన్నై సూపర్ కింగ్స్ ని కార్తిక్ శర్మతో 14.2 crores దాకా ఆప్షన్ బిడ్ ని పుష్ చేయించడం చాలా మంచి పని చేశారు కావ్య మారన్ ఆఫ్ సన్ రైజ్ హైదరాబాద్. దొరికాడు, ఇది మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డారు. నువ్వు హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. బికాస్ అది చేయడం తోటి వీళ్ళకి ఇంకొక వికెట్ కీపర్ బ్యాటర్ తక్కువ ప్రైస్ దొరికారు. ఎవరో విల్ గెట్ టు దట్, బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ దట్ ఇస్ ఇన్ ది ఆప్షన్. దట్ షుడ్ టెల్ యూ దట్ మిగతా ఆప్షన్ అంతా కూడా సోగానే ఉండింది. 25-26 కోట్లు ఉన్నప్పుడు కూడా సరైన ప్లేయర్స్ తీసుకోలేకపోవడం ఈజ్ అ కాజ్ ఆఫ్ కన్సర్న్ ఎనీ విచ్ వేస్. వాళ్ళు సెలెక్ట్ చేసిన ప్లేయర్స్ ఆప్షన్ లో ఎవరు? సీ ఇట్ ఆన్ యువర్ స్క్రీన్. లియం లివింగ్స్టన్ 13 కోట్లు ఖర్చు పెట్టారు. ఫస్ట్ రౌండ్ లోనే తీసేసుకుంటే బేస్ ప్రైస్ కే వచ్చి ఉండేవాడేమో కదా. తనని యాక్సిలెంట్ రౌండ్ దాకా అట్టే పెట్టుకునేసరికి అక్కడ గోయింకా పెదనాన్ని వచ్చి నేనున్నా నాయనమ్మ అనుకుంటూ ప్రైస్ తను లేపాడు. ఎలా అయితే కావ్య మారన్ చెన్నై సూపర్ కింగ్స్ కి ప్రైస్ ఇన్ఫ్లేట్ చేశారో, అలాగే గోయింకా పెదనాన్న సన్ రైజ్ హైదరాబాద్ కి ప్రైస్ ఇన్ఫ్లేట్ చేశారు ఫర్ లియం లివింగ్స్టన్. తప్పక 13 కోట్లు ఇవ్వాల్సి వచ్చింది. దాంతో పాటు జాక్ ఎడ్వర్డ్స్ అనదర్ ఆల్రౌండర్, బ్యాకప్ ఆల్రౌండరే. బ్రైడన్ కార్స్ లాంటి ఆల్రౌండర్, రైట్? ఆస్ట్రేలియా నుంచి చెందిన ప్లేయరు, హార్డ్ హిట్టింగ్ గై, టాల్, వెల్ బిల్డ్, బౌలింగ్ కూడా మీడియం పేస్ వేస్తాడు. బట్ ఎక్కడ ఆడతాడు? ఒక బ్యాకప్ ప్లేయర్ గా మాత్రమే తీసుకున్నారు. తను సలీల్ అరోరా. దిస్ ఇస్ ద వికెట్ కీపర్ బ్యాటర్ ఐమ్ టాకింగ్ అబౌట్. కార్తిక్ శర్మని 14.2 crores దాకా పుష్ చేసిన తర్వాత సలీల్ అరోరా వచ్చినప్పుడు ఇంకెవరు లేరు ఛాలెంజ్ చేయడానికి. 1.5 crore దొరికేశాడు. వెరీ గుడ్ బ్యాటర్. 40 బాల్ 100 కొట్టాడు. ఇస్ అ వెరీ గుడ్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, వెరీ గుడ్ పిక్. అనికేత్ వర్మకి బ్యాకప్ గా భావించవచ్చు తన్ని. అనికేత్ వర్మ ఫైర్ అవ్వకపోతే సలీల్ అరోరాన్ లోపల తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. వికెట్ కీపర్ గా అవసరం లేదు, ప్యూర్ బ్యాటర్ గా ఆడించవచ్చు, రైట్? శివం మావి ఇండియన్ ఫాస్ట్ బౌలర్ కావాలి అంటే వాళ్ళు దక్కించుకుంది శివం మావి. అంటే కొంచెం కొద్ది గొప్ప పేరున్న బౌలర్ ఎవరన్నా అంటే శివం మావియే, ఇంకెవరి వైపు వెళ్ళలేదు. మొహమ్మద్ షామీని మీరు ట్రేడ్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఆ పెడిగ్రీ ఉన్న బౌలర్ కావాలి ఎవరన్నా, తేలే. అతను ఉన్నప్పుడే సన్ రైజ్ హైదరాబాద్ బౌలింగ్ కి దిక్కులేదు. అంతంత మాత్రంగానే బౌలింగ్ చేశారు. ఎందుకు మ్యాచెస్ ఓడిపోయారు? గుండె మీద చేసుకొని చెప్తే లాస్ట్ ఎందుకు ఓడిపోయారంటే బౌలింగ్ కారణంగానే ఓడిపోయారు. బ్యాటింగ్ పూర్తిగా క్లిక్ అవ్వనప్పుడు 160, 180 మాత్రమే స్కోర్ చేస్తే బౌలింగ్ లేదు ఎస్ఆర్ఎస్ దగ్గర. దాన్ని సరిదిద్దుకోలేదు, ఆన్ పేపర్ సరిదిద్దుకోలేదు. కొన్ని ఉన్నాయి పాజిటివ్ పాయింట్స్, ఐల్ కమ్ టు దట్, బట్ ఓవరాల్ గా సరిదిద్దుకోలేదు. శివం మావి మాత్రమే మీకు దొరికాడు అంటే మీరు ఆప్షన్ లో ఏదో పొరపాట్లు చేసినట్టే, ఇంకొక మార్గం లేదు దీంట్లో, రైట్? కోర్స్ దే ఆల్సో టేకెన్ శివం కుమార్. తను లెఫ్ట్ ఆర్మ్ చానమన్ బౌలింగ్ వేస్తాడు, బ్యాటింగ్ కూడా బాగా చేయగలడు. సాకిబ్ హుసేన్, ఓంకార్ తార్మలే, ప్రఫుల్ హింజే, ఈ ముగ్గురు కూడా
అప్ అండ్ కమింగ్ ఫాస్ట్ బౌలర్స్, యంగ్ ఫాస్ట్ బౌలర్స్, అందరూ కూడా 140 km/h వేయగలరు. పొటెన్షియల్ ఉంది. వీళ్ళని గ్రూమ్ చేయాలి, వీళ్ళని రెడీ చేసుకోవాలి ఐపీఎల్కి. వీళ్ళు రెడీమేడ్ ప్రొడక్ట్స్ కాదు. ఇప్పుడు సంబడి లైక్ సాకిబ్ హుసేన్, తను కేకేఆర్ స్క్వాడ్ లో కూడా గతంలో ఉన్నాడు. యూ కెన్ బౌల్ అప్ టు 140 km/h. కాస్త యాక్షన్ చెప్పాలంటే ఇలా వంగిపోతాడు ఒక సైడ్ కి. దట్ టెల్స్ మీ దట్ హీస్ గోయింగ్ టు హ్యావ్ సమ్ బ్యాక్ ఇష్యూస్ గోయింగ్ ఫార్వర్డ్. ఇదే యాక్షన్ కంటిన్యూ చేస్తే, బట్ మంచి పేస్ జనరేట్ చేస్తున్నాడు. ఓంకార్ తర్మలే అగైన్ టాల్ బౌలర్, బాల్ ని మూవ్ చేయగలుగుతున్నాడు. ఐ థింక్ డీసెంట్ పేస్ జనరేట్ చేయగలుగుతాడు. ప్రఫుల్ హింజే కూడా మోర్ ఆఫ్ ఎ స్వింగ్ అండ్ సీమ్ బౌలర్ లాగా అనిపించాడు. బట్ వీళ్ళెవరు కూడా రెడీమేడ్ ప్రొడక్ట్స్ లాగా అనిపించట్లేదు. సిమర్జిత్ సింగ్ ట్రై చేశారు. ఏమని జరిగిందో గుర్తుంది కదా, హైదరాబాద్ లో పర్ఫెక్ట్ బ్యాటింగ్ కండిషన్స్ ఉంటాయి. అలాంటి బ్యాటింగ్ పిచెస్ పైన యూ నీడ్ సంబడి యూ కెన్ డెలివర్ దోస్ యార్కర్స్, స్లోవర్ బౌన్సర్స్, మంచి షార్ప్ బౌన్సర్స్, వేయగలిగిన బౌలర్స్ అవసరం ఉంటుంది. అది ఎగ్జిక్యూట్ సరిగా చేయలేకపోతే ఎక్కడికి పడితే అక్కడికి కొట్టేస్తారు బ్యాటర్స్. దట్స్ వాట్ టిపికలీ హ్యాపెన్. సో ఉన్నారు బౌలర్స్, దెర్ ఇస్ సమ్ పొటెన్షియల్ ఈ బౌలర్స్ లో ఉంది. కానీ ఐ డోంట్ నో ఇఫ్ దే ఆర్ రెడీ ఫర్ ఐపీఎల్. వీళ్ళు ఆడిన తర్వాత కానీ తెలియదు మనకి. వీళ్ళపైన నమ్మకం పెట్టుకుని వెళ్ళగలమా? ఐ డోంట్ రియల్లీ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. తర్వాత క్రెయిన్స్ ఫులెత్రా, ఇతను ఒక లెఫ్ట్ ఆర్మ్ చానమెన్ బౌలర్, ఎస్ఆర్ఎస్ తో పాటు నెట్ బౌలర్ గా ఉన్నాడు. హెన్రిక్ క్లాసన్ వన్ ఆఫ్ హిస్ పాడ్కాస్ట్ అని చెప్పాడు దట్ ఇలాంటి ఒక బౌలర్ ఉన్నాడు, నెట్స్ లో నాకు తెగ బౌలింగ్ వేశాడు, నేను ఎంత ట్రై చేసినా తనని కొట్టలేకపోయాను బౌండరీస్ కి, సిక్సెస్ కి అని చెప్పాడు. దట్ టెల్స్ యు దట్ దేర్ సమ్ పొటెన్షియల్ ఇన్ హిమ్. అగైన్ ఎక్కడ యూజ్ చేస్తారన్నది చూడాలి. తర్వాత అమిత్ కుమార్ అని ఇంకొక లెగ్ స్పిన్నర్ ని కూడా తీసుకున్నారు. ఐ థింక్ ఇస్ బ్యాకప్ ఫర్ జీషాన్ అన్సారీ. రాహుల్ చరణ్ వదిలేశారు కాబట్టి ఒక బ్యాకప్ అవసరం ఉంటుంది. సో వీళ్ళు పిక్ చేసిన ప్లేయర్స్ వీళ్ళు అన్నమాట. మీరు చూస్తే కనుక ఎక్కువ మంది ఇండియన్ అన్క్యాప్ ప్లేయర్స్ కనిపిస్తున్నారు. మెజారిటీ వాళ్ళని బేస్ ప్రైస్ పైన తీసుకున్నారు. డబ్బులంతా కూడా గుమ్మరించింది లియామ్ లివింగ్స్టన్ కి 13 కోట్లు. ఇలా జరిగింది అనమాట సన్ రైజర్స్ హైదరాబాద్ ఆప్షన్. ఐఎమ్ నాట్ రియలీ హ్యాపీ విత్ ద వే ఆప్షన్ వెంట్ ఫర్ దెమ్. ఇంకా మంచి ప్లేయర్స్ వచ్చారు, వాళ్ళని పిక్ చేసి ఉండొచ్చు. ఒక 5 కోట్లు ఇంకా అట్టే పెట్టేసుకున్నారు. అది ఎఫ్డీలో వేసుకుంటారా, దాంతో సిల్వరే కొనుక్కుంటారా, బిట్ కాయిన్లే కొనుక్కుంటారా, ఏం చేస్తారో తెలియదు. కానీ డబ్బులు సరిగ్గా ఖర్చు పెట్టలేదు. ప్లేయర్స్ ఉన్నప్పుడు తీసుకోకుండా యాక్సెలరేటెడ్ రౌండ్ వరకు వెయిట్ చేసి పొరపాటు చేసినట్టుగా అనిపించింది. ఆకాష్ దీప్ ₹1 తీసుకోలేరా? దే కుడ్ హావ్ గాన్ ఫర్ హిమ్. 2 కోట్ల వరకు వెళ్ళి ఉండొచ్చేమో, తీసుకోలేదు. యు నీడెడ్ సంబడి విత్ సమ్ పెడిగ్రీ, ఇంటర్నేషనల్ క్వాలిటీ బౌలర్ అవసరం ఉండింది, వెళ్ళలేదు. ఓన్లీ టైమ్ ఇస్ గోయింగ్ టు సే ఎస్ఆర్హెచ్ ఉన్న బౌలర్స్ తోటి డిఫెండ్ చేసుకోగలరా టార్గెట్స్, వాళ్ళ బౌలర్స్ మ్యాచెస్ గెలిపించగలరా? ఉట్టి బ్యాటింగ్ తో మ్యాచ్లు గెలవడం కష్టం. ఇదైతే డెఫినెట్. నౌ దిస్ ఇస్ హౌ ద స్క్వాడ్ లుక్స్, దీస్ ఆర్ ద పిక్స్. ఇప్పుడు స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 స్టార్ట్ చేయడానికి టోర్నమెంట్ ఇది. స్టార్ట్ చేయడానికి అని చెప్తున్నాను, గమనించండి. బికాస్ కాలక్రమేణా ముందుకెళ్లే కొద్దీ వేరే వేరే ప్లేయర్స్ కూడా లోపలికి రావచ్చు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఆర్ యువర్ ఓపెనర్స్. ఇషాన్ కిషన్ నంబర్ 3. తర్వాత నితీష్ కుమార్ రెడ్డి అండ్ క్లాసన్. మీరు ఎవరినైనా ఎక్కడైనా పంపించండి, ఐ డోంట్ రియలీ కేర్ అబౌట్ దాట్. ఆర్డర్ మార్చుకోవచ్చు. అనికేత్ వర్మ ఎట్ నంబర్ 6 వరకే అనికేత్ వర్మ. దాని తర్వాత 7 కి బ్యాటర్ లేడు, ఎందుకంటే ఇంపాక్ట్ సబ్ లో బ్యాటర్ ని పెట్టాను. బికాస్ బౌలింగ్ ని స్ట్రెంథన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బౌలింగ్ లేకపోతే సన్ రైజ్ హైదరాబాద్ పెద్దగా ఏమీ చేయలేరు. నెక్స్ట్ లియామ్ లివింగ్స్టన్ ని నేను ఆడించలేను స్ట్రైట్ అవే 11 లో. ఎందుకు అంటే లియామ్ లివింగ్స్టన్ ఆడిస్తే నా దగ్గర ఇంకో ఫాస్ట్ బౌలర్ లేడు. ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఆప్షన్. 4 ఫారెన్ ప్లేయర్స్ ఆడొచ్చు కదా. సో 6 లో అనికేత్ వర్మ, 7 లో ప్యాట్ కమిన్స్, దెన్ ఐవ్ గాట్ శివం మావి. ఐ హ్యావ్ టు ప్లే హిమ్, ఐ హ్యావ్ టు స్టార్ట్ విత్ హిమ్, నో అదర్ ఆప్షన్. హర్షల్ పటేల్ ఈజ్ మై గో టు డెత్ బౌలర్, ఇంకొక ఆప్షన్ కూడా నా దగ్గర. తర్వాత స్పిన్నర్ లో ఎవరో ఒకళ్ళు తీసుకోవాలి. జీషాన్ అన్సారియా, హర్ష్ దుబేనా, క్రెయిన్స్ ఫులెత్రానా, వీళ్ళలో ఒకళ్ళు. ఐ మైట్ స్టార్ట్ ఆఫ్ విత్ జీషాన్ అన్సారీ బికాస్ లాస్ట్ సీజన్ కొన్ని మ్యాచెస్ ఆడున్నాడు హైదరాబాద్ కి, సన్ రైజ్ హైదరాబాద్ కి. సో ఐమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ హిమ్. అండ్ దెన్ లియామ్ లివింగ్స్టన్ ఎందుకు తీసుకోలేను అంటే ఐ హ్యావ్ టు గో విత్ ఇషాన్ మలింగా. ఇషాన్ మలింగా బాగా బౌలింగ్ చేశాడు. నా ప్రాబ్లం ఏంటంటే సన్ రైజ్ హైదరాబాద్ కి బౌలర్స్ లేరు. ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ తీసుకుని ఉంటే బాగుండేది. ఇప్పుడు నేను జయదేవ్ ఉనాద్కట్ని తీసుకొస్తే ఎవరిని తీసేయాలి? హూ డు ఐ డ్రాప్? దట్స్ మై ప్రాబ్లం, రైట్? ఇది నా ఫస్ట్ ప్లేయింగ్ 11. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసన్, అనికేత్ వర్మ, ప్యాట్ కమిన్స్, శివం మావి, హర్షల్ పటేల్, జీషాన్ అన్సారీ అండ్ ఇషాన్ మలింగా. లేదు, కాదు, కూడదు, లియామ్ లివింగ్స్టన్ ఆడించాలి అంటే ఐ యామ్ ఎ ఫాస్ట్ బౌలర్ షాట్. దట్స్ మై ప్రాబ్లం. సో ఇంపాక్ట్ సబ్ లో రైట్ నో 6 దాకానే బ్యాటింగ్ ఉంది కాబట్టి నేను స్మరణ్ ని పెట్టాను. హీస్ హ్యాడ్ అ ఫ్యాబులస్ సీజన్ ఫర్ కర్ణాటక. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బోల్డ్ రన్ స్కోర్ చేశాడు, రంజీ ట్రోఫీలో బోల్డ్ రన్ స్కోర్ చేశాడు. సో తను ఇంపాక్ట్ సబ్ గా లోపలికి వస్తాడు. లేదు, లియామ్ లివింగ్స్టన్ ఆడిస్తున్నాను కాబట్టి నాకు ఎక్స్ట్రా బ్యాటర్ అవసరం లేదు అనుకుంటే అప్పుడు జయదేవ్ ఉనాద్కట్ ని తీసుకొచ్చే ఆలోచన రావచ్చు. దిస్ కుడ్ బి మై స్టార్టింగ్ 11 ప్లస్ ది ఇంపాక్ట్ సబ్ ఫర్ సన్ రైజ్ హైదరాబాద్. శివం కుమార్ ఆర్ క్రెయిన్స్ ఫులెత్రా, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్, ఆర్ జీషాన్ అన్సారీ, ఎవరు ఒకటే ఆడొచ్చు. హర్ష్ దుబేని కూడా ఇప్పుడు ఇంక్లూడ్ చేయలేకపోయాను నేను, బికాజ్ లేదు, స్కోప్ లేదు, ప్లేస్ లేదు. ఎవరు ఒకళ్ళే స్పిన్నర్ ఆడగలరు. సో దిస్ ఇస్ హౌ ద ప్రాబ్లమ్ ఇస్ ఫర్ సన్ రైజ్ హైదరాబాద్. సో ప్లేయింగ్ 11 సార్ట్ చేయడానికి నాకు తల ప్రాణం తొక్కొచ్చింది.
ఎవరిని ఆడించాలి, 4 ఫారెన్ ప్లేయర్స్ ఎవరు, లియం లివింగ్స్టన్ ని 13 కోట్లు పెట్టి తీసుకున్నారు కాబట్టి ఇరికిచ్చాలా, లేదు ఇషాన్ మలింగతోనే వెళ్ళాలా అన్న ప్రాబ్లం, అన్న కన్ఫ్యూజన్ నా బ్రెయిన్ లో ఉండింది. మీరేమనుకుంటున్నారు? మీ ఉద్దేశంలో మీ స్ట్రాంగెస్ట్ 11 ప్లస్ ది ఇంపాక్ట్స్ ఎవరో కమెంట్ లో చెప్పండి. నౌ మూవింగ్ ఆన్, ద నెక్స్ట్ టీమ్ ఇస్ గుజరాత్ టైటన్స్. బట్ అక్కడికి వెళ్లే ముందర వీడియో ఎక్కడ నచ్చితే కనుక కన్సిడర్ హిట్టింగ్ ద లైక్ బటన్, బికాస్ అది మాకు యాజ్ క్రియేటర్స్ ఆయువు పట్టు. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి వీడియో చూపిస్తుంది యూట్యూబ్, దట్ విల్ హెల్ప్ us a lot. గుజరాత్ టైటన్స్ వీళ్ళు యాక్చువల్లీ ఆప్షన్ కంటే ముందరే మంచి స్క్వాడే ఉంది వీళ్ళ దగ్గర, రైట్? బట్ వీళ్ళు తీసుకున్న పిక్స్ ఏంటి, ఎక్కువ షాపింగ్ చేయలేదు, 5 ప్లేయర్స్ ని మాత్రమే పిక్ చేశారు. I think they got a very, very good player in the form of Jason Holder, Tom Banton, Ashok Sharma, 140 kilometers per hour వేగంగా వేయగలడు, యంగ్ ఫాస్ట్ బౌలర్ ఫ్రమ్ రాజస్థాన్, లూక్ వుడ్ అండ్ పృథ్వీరాజ్ జరా. పృథ్వీరాజ్ జరా ఎవరు? ఆంధ్ర ఫాస్ట్ బౌలర్, లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్, పొడుగ్గా ఉంటాడు, 6'2", I think 6'3", 6'4" ఉంటాడు, అండ్ 140 kilometers per hour వేగంతో వేయగలడు. ఇస్ డిఫరెంట్ యాంగిల్ దట్ హి బ్రింగ్స్ ఇన్. ఆశీష్ నగర్ దగ్గర నేర్చుకుంటాడు ఖచ్చితంగా. కేకేఆర్ ఆడుతూ డెబ్యూ చేశాడు. ఇఫ్ యు రిమెంబర్, డీప్ మిడ్ వికెట్ లో ఒక క్యాచ్ డ్రాప్ అయిన తన ఫస్ట్ ఓవర్ లోనే ఎక్కడో అది పట్టుంటే కదా వేరేగా ఉండేదేమో. దెన్ హి హ్యాడ్ ఎ ఫ్యూ ఇంజురీస్ అండ్ దెన్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు తిరిగి మళ్ళీ కంబ్యాక్ చేస్తున్నాడు. ఈజ్ ఆర్ ఎ డీసెంట్ సైడ్ ముస్తాక్ అలీ ట్రోఫీ. బట్ జేసన్ హోల్డర్ ఐ థింక్ ఈజ్ అ ఫెంటాస్టిక్ పిక్, బికాజ్ తను గత 14 నెలల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న T20 లీగ్స్ లో అద్భుతంగా పర్ఫామ్ చేస్తూ ఉన్నట్ట, కొత్తగా అరౌండ్ ద వికెట్స్ వేస్తూ రైట్ హ్యాండ్ బ్యాటర్స్ ని కట్టడి చేయగలుగుతున్నట్ట. ఇన్ ద డెత్ ఓవర్స్ హిస్ ఎకానమీ ఇస్ అబౌట్ 9.5 runs per over. చాలా ఎక్కువ కదా అనుకుంటారేమో, కాదు. డెత్ ఓవర్స్ లో 9 to 10 runs per over ఇస్ వెరీ గుడ్. వికెట్స్ కూడా తీస్తున్నాడు అండ్ బ్యాట్ తోటి మైటీ 6s కూడా స్కోర్ చేస్తున్నాడు. కాబట్టి ఇట్స్ అ వెరీ గుడ్ పిక్. దివ్ గాన్ ఫర్ ఎ యూటిలిటీ క్రికెటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జేసన్ హోల్డర్. అండ్ అలాగే టామ్ బ్యాంటన్ ఇస్ అ బ్యాకప్ వికెట్ కీపర్. ఆల్రెడీ వాళ్ళ దగ్గర చాలా మంది కీపర్స్ ఉన్నారు. జాస్ బట్లర్ ఉన్నాడు, గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు, కుమార్ కుషాగ్రా ఉన్నాడు. దానికి తోడుగా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ టామ్ బ్యాటన్ కూడా తెచ్చుకున్నారు. అశోక్ శర్మ నేర్చుకుంటాడు, ఎప్పుడొకప్పుడు అవకాశం ఇస్తారేమో. 140 kilometers per hour వేగంగా వేయగలడు. ఎక్స్ప్రెస్ పేస్ బౌలర్స్ ఎప్పుడైనా సరే అవసరం ఏ టీమ్ కైనా. దెన్ లూక్ వుడ్ అగైన్ ఈజ్ అనదర్ ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్, బ్యాకప్ ఆప్షన్ మాత్రమే. పృథ్వీరాజ్ జరా అగైన్ బ్యాకప్ ఆప్షన్ ఫర్ షూర్. ఇది గుజరాత్ టైటన్స్ పిక్ చేసిన ప్లేయర్స్. నో వీళ్ళ ప్లేయింగ్ 11 ఎలా ఉండొచ్చు? ఐ థింక్ ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ స్క్వాడ్. లాస్ట్ సీజన్ లో వీళ్ళు చేసిన ఒక పొరపాటు నాకు అర్థం కాదు ఏంటంటే, ట్రేడింగ్ విండోలో షర్ఫ్ అండ్ రుతఫర్డ్ వదిలేశారు. తను చాలా బాగా పర్ఫామ్ చేశాడు గుజరాత్ టైటన్స్. రిమెంబర్, ఆ ముగ్గురు కంటే ఎవరు, మన సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, జాస్ బట్లర్ కాకుండా ఇంకెవరైనా రన్ స్కోర్ చేశారు అంటే ఇట్ వాస్ రుతఫర్డ్. అలాంటి ప్లేయర్ ని వదిలేశారు. ఎందుకు అన్నది వాళ్ళకే తెలియాలి. నా ఎనీవేస్, వీళ్ళ ప్లేయింగ్ 11 అగైన్ స్ట్రాంగెస్ట్ స్టార్టింగ్ ప్లేయింగ్ 11 ప్లస్ ఇంపాక్ట్స్ అవి ఎవరో మీ ముందుకు తీసుకొస్తున్నా. శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జాస్ బట్లర్, వీళ్ళు ముగ్గురు టచ్ చేసే ప్రసక్తి లేదు. వీళ్ళ త్రయం, వీళ్ళ త్రిమూర్తులు, వీళ్ళే బ్యాటింగ్ కి ఆయువు పట్టు. వీళ్ళు అయిపోయిన తర్వాత వాషింగ్టన్ సుందర్ అట్ నంబర్ 4. లాస్ట్ సీజన్ కొన్ని మ్యాచ్ ఆడాడు, నంబర్ 4 లో బాగానే పర్ఫామ్ చేశాడు. ఐ థింక్ ది గోయింగ్ టు ట్రస్ట్ హిమ్ విత్ దట్ నంబర్ 4 పొజిషన్. తర్వాత యూ విల్ హ్యావ్ యువర్ షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, జేసన్ హోల్డర్. సో నంబర్ 7 లో జేసన్ హోల్డర్ ఈజ్ అ ఫ్యాబులస్ ఆప్షన్ ఫర్ గుజరాత్ టైటన్స్. తర్వాత వీల్ హ్యావ్ రషీద్ ఖాన్ అట్ నంబర్ 8. తనని బ్యాటింగ్ చేయడం రాదు అంటే బ్యాట్ ఇచ్చి కొడతారు అందరినీ కూడా. సాయి కిషోర్ మొన్న స్మాట్ లో 87 కొట్టాడు ఒక మ్యాచ్ లో, తెలుసా? కగిసోర్ రబాడా ఐ థింక్ ఈస్ గోయింగ్ టు బి అవైలబుల్. లాస్ట్ టైం ఒక సస్పెన్షన్ వల్ల, డ్రగ్స్ కి తీసుకున్నాడని చెప్పి ఒక సస్పెన్షన్ వల్ల తను అందుబాటులో లేకపోయేసరికి వేరే ప్లేయర్స్ ఆడించారు. బట్ కగిసోర్ రబాడా విల్ కమ్ బ్యాక్. మొహమ్మద్ సిరాజ్, ఇది నా స్టార్టింగ్ 11 అండ్ ది ఇంపాక్ట్ సబ్ ఇస్ గోయింగ్ టు బి ప్రసిద్ కృష్ణ, హూ ఇస్ దేర్ హైయెస్ట్ వికెట్ టేకర్ లాస్ట్ సీజన్. సో ఇట్స్ అ క్రాకింగ్ ప్లేయింగ్ 11. ఏమన్నా ఇబ్బంది ఉందంటే వాళ్ళ మిడిల్ ఆర్డర్ లోనే అంత బలం ఉన్నట్టుగా అనిపించట్లేదు. సో వాషింగ్టన్ సుందర్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, జేసన్ హోల్డర్ ఎలా కాంట్రిబ్యూట్ చేస్తారో డిసైడ్ చేయొచ్చు గుజరాత్ టైటన్స్. కెన్ దే గో ఆల్ ది వే? బికాస్ వీళ్ళకి ఎక్కువ శాతం రన్స్ లాస్ట్ సీజన్ లో కొట్టిందే వాళ్ళ టాప్ 3. వాళ్ళ టాప్ 3 ఫెయిల్ అయినప్పుడు ఏం చేయాలో అటు ఇటు చూస్తూ ఉండిపోయారు, తిరణాల్లో తప్పిపోయిన పసిపిల్లలాగా. దాన్ని సరిదిద్దుకుంటే దే కెన్ గో ఆల్ ది వే. విల్ సీ వాట్ హ్యాపెన్స్. దే గాట్ వెరీ స్ట్రాంగ్ బౌలింగ్ అటాక్. జస్ట్ లుక్ ఎట్ దిస్. ఇంకా నేను ఇషాంత్ శర్మని పెట్టలేదు. లాస్ట్ సీజన్ ఎక్కువ మ్యాచ్ తను ఆడాడు. అర్షద్ ఖాన్ ఇంకొక లెఫ్ట్ ఆర్మ్ పేస్ తను ఆడాడు. వీళ్ళెవరిని ఇంక్లూడ్ చేయలేదు ఇంకా నేను. బట్ జస్ట్ లుకింగ్ అట్ దట్ స్క్వాడ్, మొహమ్మద్ సిరాజ్, కగిసోర్ రబాడా, ప్రసిద్ కృష్ణ, సాయి కిషోర్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్. యు గాట్ 8 బౌలింగ్ ఆప్షన్స్. అంతకంటే ఏం కావాలి ఎవరికన్నా? గ్రేట్ స్క్వాడ్. మీకు ఈ ప్లేయింగ్ 11 నచ్చుంటే కనుక హిట్ లైక్ బటన్, కమెంట్ అబౌట్ ఇట్. మీ ఉద్దేశంలో వీళ్ళ ప్లేయింగ్ 11 ప్లస్ ఇంపాక్ట్స్ అవి ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు కమెంట్ లో చెప్పండి. అండ్ ఎస్ఆర్ఎస్ డ్యూటీ అయిపోయింది. ఎపిసోడ్ 3లో మీకు నచ్చిన టీమ్స్ తోటి మీ ముందుకు వస్తాను. ఈ వీడియోని ఐ హోప్ యూల్ ఎంకరేజ్ దిస్. బాగా లైక్ చేస్తారని ఆశిస్తున్నా, బాగా ఇంటరాక్ట్ చేస్తారని ఆశిస్తున్నా. మన ఎపిసోడ్ 1కి ఆల్మోస్ట్ 1,00,000 మంది చూశారు. దట్స్ బ్రిలియంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. దీనికి ఎలాంటి ప్రేమ ఆదరణ దొరికితే అద్భుతంగా ఉంటుంది. మరొకటి మళ్ళీ కలుస్తే అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.